కేబినెట్ సమావేశానికి ముందు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీకి చెందిన మంత్రులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియట్లేదని లోకేష్ అన్నారు. అవగాహన రాహిత్యం, అనుభవం లేమితో కొందరికి సమన్వయం ఉండట్లేదన్నారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. సమస్యలు ఎలా అధిగమిస్తున్నారో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని సూచించారు మంత్రి లోకేష్. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి లోకేష్ కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, కొత్తగా గెలిచిన మంత్రులకు లోకేష్ కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు ఈసారి ఒకవేళ ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోకపోతే వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎలాంటి సూచనలు చేశారు? అంటే ఓవరాల్ గా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి, అదేవిధంగా కొత్త ఎమ్మెల్యేలకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు కానీ లేకపోతే ఇటు మంత్రి లోకేష్ కానీ కొన్ని వాళ్ళు వ్యక్తిగతంగా కామెంట్స్ చేయటం, బహిరంగంగా బయటకు వచ్చి ఎమ్మెల్యేలు కామెంట్స్ చేయటం, ఎమ్మెల్యేలు ఎంపీల మీద కామెంట్స్ చేయటం, అదేవిధంగా పార్టీలో కొంతమంది నేతల మీద కామెంట్స్ చేయటం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు అయితే ఈ విషయాలన్నింటి మీద కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్న కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అసలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో కానీ పెన్షన్ పంపిణీలో కానీ ఉండట్లేదు. ఎందుకు? కొత్త ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే సీనియర్లు అవ్వచ్చు, ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఉంటాయి. చెక్కులు పంపిణీ, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా కానీ ఎమ్మెల్యే కనుక అక్కడ ఉంటే ఆ నియోజకవర్గంలో నోటీస్ అయ్యే అవకాశం ఉంటుంది, రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఇందులో పాల్గొనాలి. మొన్న దాదాపు ఒక 40 నుంచి 50 మంది వరకు పాల్గొనలేదు ఈ పెన్షన్ పంపిణీలోని రిపోర్ట్స్ వచ్చాయి. వాటి ఆధారంగా కూడా అసలు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లలేదు వివరణ అడగాలని కూడా చెప్పారు. ఇప్పుడు తాజాగా ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశానికి జరిగే ముందు, అంటే ప్రతి కేబినెట్ సమావేశానికి ముందు కూడా టీడీపీ మంత్రులతో మంత్రి లోకేష్ భేటీ అవుతారు ఒక గంట పాటు. అందులో సహజంగా ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, కేబినెట్ ఎజెండా, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగానే మంత్రులతో లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కొత్త ఎమ్మెల్యేలకు మంచి చెడు తెలియట్లేదు, అంటే ఏది పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వటం, బహిరంగంగా వచ్చి మాట్లాడటం, అవగాహన లేకపోవడం జరుగుతుంది. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సీనియర్ నేతల మీద ఉంది, సీనియర్ మంత్రుల మీద ఉంది. దృష్టి పెట్టకపోతే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని లోకేష్ పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది. 2-3 మీటింగ్స్ లో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవాలి, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోకపోతే కనుక జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు, దానివల్ల ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు అని లోకేష్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, లేకపోతే అనంతపురంలో ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల అశ్లీల సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కానీ పార్టీ మీద కానీ లేకపోతే కూటమి మీద కానీ చెడ్డ పేరు తెచ్చే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి లోకేష్ ఈ దిశగా చెప్పడం జరిగింది. అటు చంద్రబాబు చెప్పినా ఇటు లోకేష్ చెప్పినా రిపీటెడ్ గా చెప్తూ ఉన్నారు. అంటే 17 నెలల కాలంలోనే, 17 నెలలు అంటే ఒక ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం, సంవత్సరంన్నర కూడా కాలం, 18 నెలలు రేపు డిసెంబర్తో పూర్తవుతుంది. 17 నెలల కాలంలోనే ఎమ్మెల్యేల పనితీరు మీద ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పదే పదే రిపీటెడ్ గా ఒక 6 నెలలు 8 నెలల నుంచి సీఎం చంద్రబాబు ఎలాంటి మీటింగ్ పెట్టినా ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని చెప్తున్నారు. కొంతమంది మంత్రులు శాఖల మీద దృష్టి పెట్టాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఇదే అంశం మీద చెప్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఒక భారీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ లోపు ఎమ్మెల్యేలను ఎలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పొలిటికల్ యాంగిల్లో తీసుకుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే చాలా ప్రధానం. ఎమ్మెల్యే చుట్టూ రాజకీయం తిరుగుతుంది, ఎమ్మెల్యే వ్యవహార శైలి చుట్టూనే ఉంటుంది. దీనికి గత ప్రభుత్వంలో చాలా ప్రభుత్వాల్లో ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు కనుక తమ పనితీరు మార్చుకోలేకపోయినా, కార్యకర్తలు సామాన్య జనానికి దగ్గరగా లేకపోయినా తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పదే పదే రిపీటెడ్ గా చంద్రబాబు లోకేష్ చెప్తూ ఉన్నారు. ఇకనైనా మరి ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకుంటారా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అటెండ్ అవుతారా, లేకపోతే ఇదే తరహా కంటిన్యూ అయితే కనుక చంద్రబాబు తీసుకున్న యాక్షన్ ఏ రకంగా ఉండిపోతుంది అనేది కూడా ఇవన్నీ బాగా చర్చనీయాంశంగా ప్రస్తుతం మారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.